డ్రగ్స్ కేసులో విచారణకు సిట్ ముందు హాజరయ్యారు హీరో రవితేజ. సిట్ కార్యాలయానికి ఆయన అభిమానులు కొంతమంది చేరుకున్నారు. తమ హీరో అలాంటి వాడు కాదని, విచారణ తరువాత ఆ విషయం అందరికీ తెలుస్తుందని అన్నారు అభిమానులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కార్యాలయానికి రవితేజ వచ్చాడని తెలిసిన తర్వాత ఒక్కసారిగా అతని అభిమానులందరూ కూడా సిటీ కార్యాలయానికి వచ్చారు. మనం బయట చూస్తున్నాం, వాళ్ళంతా అభిమానులు రవితేజ కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని మనం విజువల్స్లో చూడవచ్చు. వీళ్ళంతా చాలామంది ఉదయం నుండి కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా రవితేజను చూడాలి ఒక్కసారైనా అని చెప్పి కూడా వాళ్ళంతా రావడం జరిగింది ఇక్కడికి. కానీ ఆ తర్వాత పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన తర్వాత అందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది యువకులు ఎక్కువగా ఇటు సైడ్ వచ్చి రవితేజని చూడాలి విచారణలో అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే, మీరంతా రవితేజ కోసం వచ్చారా ఏంటంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? రవితేజ ఇప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుకున్నాడు, ఇంతకుముందుకు తమ్ముళ్ళు దొరికారని తెలుసు మీకు, ఇప్పుడు ఏకంగా ఇప్పుడు రవితేజ ఉన్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? విచారణ పూర్తయిన తర్వాత మాట్లాడదాం. అంత మటుకు మేమేం మాట్లాడాం. రవితేజ ఎలాంటి తప్పు చేయలేదని రవితేజ ఎలాంటి వాడు మా అందరికీ తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తయిన తర్వాత మాట్లాడతాం. ఏం మాట్లాడాలన్నా ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడలేం కదా. ఎందుకంటే మాకు తెలుసు, మేము అభిమానులు, మేము ఎందుకంటే పాజిటివ్గానే చెప్తాం, నెగిటివ్గా అయితే చెప్పాం కదా. మాకు తెలుసు మా అన్నయ్య ఇలాంటి వాడు, అంతే, ఏం చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? ఏం తప్పు చేయడు, మాకు తెలుసు. అది ఆయన అందరిలా కాదు, ఆయన గొప్ప వ్యక్తి. మా దృష్టిలో ఏం తప్పు చేయలేడు, ఇంతవరకు చేయడు కూడా. అలాంటి తప్పు చేయడు. 100% ఉన్నాడు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరేమనుకుంటున్నారు బాస్? మీరు రవితేజ అంటే ఇంత ముందుకు తమ్ముళ్ళు దొరికారు ఈ కేసులో, ఇప్పుడు రవితేజ ఉన్నాడు, మీరేమనుకుంటున్నారు? రవితేజ అలాంటి వాడు కాదు. వాళ్ళ తమ్ముళ్ళు ఉండవచ్చు, కానీ రవితేజ అలాంటి వాడు కాదు 100%. రవితేజ మాత్రం ఇలాంటి తప్పు చేయలేదు అనేది అభిమానులు భావిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిజాలు వెలుగులోకి వస్తాయనేది అభిమానులు చెప్తున్న పరిస్థితి. అతని కోసం బయట వాళ్ళంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అతను ఎలాంటి తప్పు చేయలేదని తాము భావిస్తున్నాం అనేది రవితేజ అభిమానులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.